భారతదేశం గురించి ప్రపంచం తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి. అసలు భారతదేశం గురించి మీకు ఏమి తెలుసు? 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీలతో కలిసి ప్రతి బోర్డరు క్రాస్ చేసేటప్పుడు భాష మారుతుంది. యాస మాత్రమే కాదు, పూర్తిగా భాష మారిపోతుంది. 22 గుర్తింపు పొందిన భాషలు, 1600 లిఖితము లేని భాషలతో కూడినటువంటి దేశం భారతదేశం. ప్రతి ప్రాంతంలోని ప్రజల ఆలోచనలు వేరు, సంస్కృతులు వేరు, భాషలు వేరు, జీవన శైలి వేరు. అలాగే ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, జొరాస్ట్రియన్లు అంటూ అనేక మతాల వారు నివసిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడూ కూడా ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు అనేకం వెలసిల్లుతూ ఉన్నాయి. కానీ అతి ప్రాచీన కాలం నుంచి కూడా సనాతన ధర్మము వెలసిల్లుతూ ఉంటూ ఉన్నది. ఇక్కడ ఈ దేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం, ఒకే ఎన్నికల విధానం, ఒకే రక్షణ దళం కలిసి ఉంచుతుంది. అలాగే ప్రజలందరికీ సమానమైన ఓటు హక్కు ఇక్కడ ఇవ్వబడింది. చాలా దేశాలలో 2 సంస్కృతులు ఉంటేనే ఆ రెండిటి మధ్య ఘర్షణలు జరుగుతూ దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతూ ఉంటుంది. 20కి పైగా సంస్కృతులు విలసిస్తున్నటువంటి భారతదేశంలో ఎప్పుడూ కూడా అలాంటి ఘర్షణలు లేవు. ప్రజల మధ్య ఓర్పు, సహనం ముఖ్య కారణంగా ఈ విధంగా జరుగుతూ ఉన్నది. భారతదేశం ఎందువలన ఇలా ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇది ప్రతి ఒక్కరూ మరొకరిని ఆమోదించటం చేత, సహనంగా ఉండటం చేత, మరియు భారతీయ సనాతన ధర్మము నుండి సమానత్వం చేయబడటం చేత ఇది సాధ్యమవుతూ ఉన్నది. భిన్నత్వంలో ఏకత్వం, అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం. అనేక భాషలు, అనేక సంస్కృతులు ఉన్నప్పటికీ